రాష్ట్రంలో ఎండ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. వర్షాల ప్రభావంతో సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ టెంపరేచర్ ఉంటుంది. మరో 5 రోజులు వాతావరణం చల్లగానే ఉంటుందని తెలిపారు అధికారులు. సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు. అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు మాన్సూన్ విస్తరించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 27న కేరళను తాకే ఛాన్స్ ఉందన్నారు. జూన్ 12న తెలంగాణలోకి ప్రవేశించవచ్చన్నారు. ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇలా తెలంగాణకి ఆనుకుని ఈ ద్రోణి అన్నది కొనసాగుతూ ఉన్నందువల్ల మాయిశ్చర్ రావడం ప్లస్ ఆల్రెడీ వేడి వాతావరణం ఉండటం వల్ల రాగల 5 రోజులకి కూడా మనం మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా అవకాశం ఉంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు అధికారులు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు. పశ్చిమ దక్షిణ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పారు. భారీ వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ తో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమంలో ఉన్న జిల్లాలు మెయిన్లీ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే మన హైదరాబాద్లోని 3 జిల్లాలు, సిటీలోని 3 జిల్లాలు, మహబూబ్ నగర్, దక్షిణంలో ఉన్న వనపర్తి, జోగులాంబ, గద్వాలు, నాగర్ కర్నూలు, ఈ జిల్లాలన్నిటికీ కూడా మనము ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురుస్తుంది. జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఈదురుగాలులు వానలకు పంట నష్టపోతున్నారు రైతులు. చెన్నూరులో సన్నవడ్లు తడిసి ఇబ్బంది పడుతున్న రైతులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తడిసిన వడ్లు కొనాలని సివిల్ సప్లైస్ కమిషనర్ కలెక్టర్తో మాట్లాడారు. ఇది రైతుల ప్రభుత్వమని, ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రతి గింజ కొంటామని చెప్పారు వివేక్. డిస్ట్రిక్ట్ కలెక్టరు, కమిషనర్ సివిల్ సప్లైస్ తో మాట్లాడి మీరు ఏదేమైనా కానీ అంతా ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. రైతుల ప్రభుత్వము, రైతులకు ఆదుకునే అవసరం ఉంది. ఈ సన్న వడ్లు అన్ని కూడా కొనాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. వారు అనుమతి ఇచ్చారు. ఈ రోజు కలెక్టర్ గారికి నేను అదే ఆదేశాలు ఇస్తున్నాను. మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ప్రొక్యూర్మెంట్ తొందరగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో సిటీలో ఉదయం చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. లంగర్ హౌస్ లో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కార్వాన్లో 2.3, గోషామాల్లో 2.2, పలక్నమాలో 2.1 సెంటీమీటర్ వర్షం పడింది. ఇక అంబర్పేట్, రామాంతపూర్, ఉప్పల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఫలక్నమా, సికింద్రాబాద్, ఆల్వాల్, చింతల్, ఐకియా ప్రాంతాల్లోనూ వర్షం పడింది. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, గండిపేట వంటి ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.